హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ నీతు వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే అమ్మవారి వ్రతానికి నేను ఏ విధంగా అయితే నైవేద్యాలు అనేవి ప్రిపేర్ చేశానో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సింపుల్ అండ్ ఈజీగా నేను చేసే విధంగా ట్రై చేయండి. క్విక్గా అయిపోతాయి అన్నమాట. మనకి ఇలాంటి టైంలో ఇంత ఫాస్ట్గా అవ్వడమే కావాలి కదా. సో ఈ విధంగా కొంచెం కొంచెం నైవేద్యాలు అనేవి ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకి పూజల టైంలో చాలా ఈజీ అవుతుంది. అండ్ నేను ఏ విధంగా అయితే వ్రతం చేసుకున్నాను, ఈ రోజు జరిగే మొత్తం అంతా కూడా మనకి ఈ వీడియోలో అయితే వ్లాగ్ రూపంలో పెట్టాను. మీ అందరూ కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక గ్లాసులో బియ్యం అనేది కడిగేసుకొని కొంచెం వాటర్ అనేది ఇలా వేసుకొని పెట్టుకున్నట్లయితే పర్వాలేదు, త్వరగా ఉడుకుందనమాట. మనం స్టార్టింగే పాలతో వేసుకునే కంటే ఇలా రైస్లో వాటర్ వేసి కొంచెం రైస్ ఉడికిన తర్వాత అప్పుడు పాలు ఇందులో యాడ్ చేసుకున్నట్లయితే త్వరగా మనకి పరమాన్నం అనేది రెడీ అవుతుంది. అండ్ ఇటువైపు ఏమో పులిహోరకు అనేది పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పప్పు అనేది గార్లిక్ అనేది కడుగుతున్నాను. నాకు ఇదేనండి చాలా టైం ప్రాసెస్ అనమాట. దీన్ని తొక్క అంతా తీసి అప్పుడు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పప్పు అనేది తెల్లగా వచ్చేంత వరకు కడగాలండి. ఇదైతే బూర్లకండి. పప్పు వేరేగా బియ్యం వేరేగా అయితే నానేసుకున్నాను. ఒక గ్లాస్ పప్పుకి గ్లాసున్నర రైస్ అయితే రేషన్ రైస్ అయితే నానేసుకున్నాను అనమాట. నేను మిక్సీ జార్లో గ్రైండ్ చేస్తాను కాబట్టి రైస్ అనేది తక్కువగానే యాడ్ చేసుకున్నాను. మీరు గ్రైండర్లో మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే 1 గ్లాస్ ఆఫ్ పప్పుకి 2 గ్లాస్ రైస్ అనేది అయితే సరిపోతుంది అనమాట. అప్పుడు మనకి బూర్లకు అనేది సోప్కి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసి మనం బూర్లు అనేవి బూరెల సోప్కి అయితే మిక్సీ చేసుకోవాలన్నమాట. కొంచెం మరీ పలుచగా కాకుండా చిక్కగా అనేది మిక్సీ చేసుకోవాలి. అండ్ పులిహోరలోకి ఇక్కడ రైస్లోకి పసుపు అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి చూసారు ఈ విధంగా వాటర్ అనేది కుక్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆవు పాలు అనేది ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. మనం ఏవైనా నైవేద్యాలు ప్రిపేర్ చేసేటప్పుడు ఆవు పాలతో ప్రిపేర్ చేసినట్లయితే మంచిదండి. నైవేద్యాలు ఎప్పుడు కూడా మనం ఆవు పాలు యూజ్ చేసినట్లయితే బెటర్ అనమాట. సో అందుకని ఇందులో నేను ఆవు పాలు అనేది యాడ్ చేసి, మనకి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి బెల్లం అప్పుడే యాడ్ చేయకూడదండి. బెల్లం యాడ్ చేసినట్లయితే రైస్ అనేది మెత్తగా ఉడకదు. సో కొంచెం పాలు అనేవి ఆవు పాలతోనే ఇప్పుడు కూడా మనం అమ్మవారికి ప్రిపేర్ చేయాలి కాబట్టి ఆవు పాలు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి ఇంకా కొంచెం బాగా ఉడకాలి. కొంచెం మెత్తగా అయ్యేటట్లు ఉడికినట్లయితే మనకి పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది. సో దీన్ని ఇలా ఉడకనిద్దాం. ఇప్పుడు ఆలోపు మనం బెల్లం అనేది తరుక్కున్నాం అనమాట. ఇక్కడ అయితే ఈ విధంగా కొంచెం తరిగి పక్కన పెట్టుకున్నాను. ఇది కొంచెం పరమాన్నంలోకి సరిపోతుంది. అండ్ కొంచెం చక్కెర పొంగలి ప్రిపేర్ చేయడం కోసం సరిపోతుంది. ఇవి బూరెలు వండుతాం కదా, ఆ పూర్ణంలోకి అనేది ఈ హాఫ్ పార్ట్ అనేది ఉంచుకున్నాను. ఈ విధంగా సెట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం పప్పు వేసుకున్నాం కదా, శనగపప్పు అనేది బాగా కొంచెం మనం బూరెల కోసం అనేది ఇది కుక్కర్లో ఉడకబెట్టేసుకుంటున్నాను. కొంచెమే వాటర్ యాడ్ చేసుకోవాలండి. పప్పుకు తగ్గ వాటర్ యాడ్ చేసుకున్నట్లయితే మనకి వాటర్ అనేది మిగిలిపోకుండా ఉంటుంది. సో ఈ మాత్రం వాటర్ సరిపోతుందా. ఈ విధంగా ఉడికింది. సో మనం ఇందులోకి బెల్లం అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. అలాగే బెల్లంతో పాటు ఇందులోనే మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకోవాలి. మనం యాలకుల పొడి ప్రిపరేషన్ కోసమని ఒక 4 యాలకులు తీసుకుందాం. 5 యాలకులు తీసుకుందాం. ఇవి నలగవు కదా, సో అందుకని ఇందులో మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులో మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం అప్పుడు కుక్ అవుతుంది, బాగా నలుగుతుంది అనమాట, బ్లెండ్ అవుతుంది. సో అందుకని చూసారా పౌడర్ లాగా ఎంత బాగా అయిందో. మనం మామూలుగా చేసినట్లయితే నలుగు. సో ఇలాగనే మనకి యాలకుల పౌడర్ కావాలనిపించినప్పుడు యాలకులు కొన్ని అండ్ షుగర్ కొంచెం యాడ్ చేసినట్లయితే ఇక పౌడర్ అనేది రెడీ అయిపోయింది. మొత్తం మంచి స్మెల్ వస్తుంది. ఈ విధంగా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పరమాన్నం ఉడుకుతుంది కదా, కొంచెం యాలకుల పౌడర్ అనేది కొంచెం వేసుకోవాలన్నమాట. ఇందులో అనేది మనం కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి చూసారు పరమాన్నం అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే.
అండ్ ఇక్కడ వచ్చేసి నేను పులిహోర కోసమని పచ్చిమిర్చి అనేది కట్ చేస్తున్నాను. అల్లం పచ్చిమిర్చి కూడా మనం రైస్ అనేది ఉడికించుకొని వేరే దాంట్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కదా, ఆ వేడిగా ఉండేటప్పుడు వేసినట్లయితే ఫ్లేవర్ బాగా పడుతుంది అనమాట. సో అందుకని పచ్చిమిర్చి అనేది కట్ చేస్తున్నాను. చూసారా, ఇలా మధ్యలో హోల్లో పెట్టుకుని మనం ఇవన్నీ ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా కప్పేయాలన్నమాట. ఇలా కప్పేస్తే ఆవిరి అనేది ఆవిరి వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అండ్ కరివేపాకు కూడా ఇందులోనే యాడ్ చేసుకో. కరివేపాకు కూడా వేసాక సేమ్ మళ్ళీ ఇదే ప్రాసెస్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా వేడిగా ఉన్నప్పుడు ఆయిల్ అనేది కొంచెం యాడ్ చేసుకున్నట్లయితే పొడి పొడిగా వస్తుందన్నమాట. ఆయిల్ అనేది యాడ్ చేద్దాం ఇందులో. లెట్స్ సీ హౌ వాజ్ ఇట్ కమ్స్ అనమాట. ఇప్పుడు కొంచెం వాటర్ అనేవి మనం స్ట్రైన్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా వాటర్ అనేవి స్ట్రైన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పప్పు గుత్తుతో బాగా స్మాష్ చేసేయాలన్నమాట. మనం ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం పప్పు కూడా కొంచెం నీట్గా కరిగేంత వరకు మనం స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మనకి పప్పు బెల్లం నీట్గా కరిగిన తర్వాత ఇందులో కొంచెం యాలక పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ ఇది కూడా నీట్గా మనకి దగ్గరికి అయిన తర్వాత ఇందులోనే కొంచెం నెయ్యి అనేది కూడా మనం ఇందులో యాడ్ చేసుకున్నట్లయితే బాగుంటుంది. పూనా బెల్లం ఉంది కదా, ఇదే ఇలా వంపేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నట్లు అనుకోండి, మొత్తం మనకి ఇలా ముద్దగా అవుతుంది అనమాట. అంటే ఉండయ్యే విధంగా అవుతుంది. ఇలా చేసుకుంటే ఒక 5-10 మినిట్స్కి మనకి కొంచెం ఆరిపోయి మనకి ఉండ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే చక్కెర పొంగల్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ గ్లాస్తో అనేది నేను రైస్ తీసుకుంటున్నాను. అండ్ అదే గ్లాస్తో కొంచెం వెళ్తుంచి పప్పు అనేది తీసుకున్నాను. ఇది మీరు కావాలంటే నెయ్యిలో కూడా ఫ్రై చేసి తీసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఇది వేయించిందే కాబట్టి మళ్ళీ వేరేగా అయితే ఫ్రై చేయట్లేదు. ఇప్పుడు ఈ రెండు వాష్ చేసి మనం ఒక 4 విజిల్స్కి అనేది కుక్కర్ పెట్టేసుకోవాలన్నమాట. గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాం, ఆ గ్లాస్తోనే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున నేను యాడ్ చేస్తున్నానండి. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఇక్కడ విజిల్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం ఇది కుక్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా అయితే నేను మార్నింగ్ పూజ అనేది అయిపోయిందనమాట. అమ్మవారిని కలశం పెట్టి చేసే పూజ అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి మార్నింగ్ లేవగానే మనం స్నానం అది చేసేస్తాం కదా, ప్రసాదం ఏదో ఒకటి వండేసి ముందు మన దేవుడి గదిలో పూజ చేసుకున్నట్లయితే సరిపోతుంది. నేనైతే ఈ విధంగా చేశాను. ఇప్పుడు ప్రసాదాలు మిగతావి ప్రిపేర్ చేసి ఆ తర్వాత కలశం ప్రిపరేషన్ అవన్నీ ఉంటాయన్నమాట. ఫస్ట్ దీపం పెట్టుకున్నట్లయితే మనకి ప్రశాంతంగా ఉంటుందండి. హడావిడి పడినా కూడా ఫస్ట్ అయితే అమ్మవారికి దీపం అయితే పెట్టాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఆలోచించవచ్చు అన్నట్లు ఉంటుంది. లేదు అన్నట్లయితే దీపం పెట్టలేనట్లయితే మనసు పీకుతూనే ఉంటుంది, ఇంకా పెట్టలేదు, టైం అయిపోతుంది అని. సో ఇప్పుడు ఆ బాధే ఉండదు. మనం ముందుగా దేవుడి గదిలో దీపం పెట్టేసుకున్నాం అనుకోండి, ఏదైనా అమ్మవారినే కదండి, ఏదైనా అమ్మవారికే మనం దీపం పెట్టుకోవాలి కాబట్టి ఇలా పెట్టుకున్నట్లయితే మన సంతృప్తిగా ఉంటుంది. అండ్ మిగతా ప్రాసెస్ అనేది స్లోగా చేసుకోవచ్చు, కంగారు పడకుండా. నేనైతే ఈ విధంగా చేశాను. ఇక్కడ తాలింపు అయితే పులిహోరకి అయితే రెడీ అయిపోయింది. అండ్ మగ్గు కూడా ఇక్కడ కలిపి ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేయడమే. అయితే ఇలా వేసేసాను. సో దీన్ని మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. కాసేపు వేడిగా ఉంది కాబట్టి ఇలా ఉంచినా పర్వాలేదు. మగ్గు మరుగుతుంది కదా, ఈ టైంలోనే మనం సాల్ట్ అనేది ఇందులో వేసేసుకుంటే మనకి సాల్ట్ అనేది సరిపోతుంది. ఫ్రెండ్స్, గార్లిక్ అయితే ప్రిపేర్ చేశాను. మా ఇంటి దగ్గరలోనే గుడి ఉంటుంది. సో పంతులు గారి వాయిస్ అనేది పూసలు అనేవి అవుతున్నాయి కదా, అందుకని అతను చెప్తున్నారు. ఇదైతే గార్లిక్ అని ప్రిపేర్ చేశాను. ఈ విధంగా మనకి గారగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇప్పుడు ప్రిపేర్ చేయాలి. ఇక్కడ చూసారా, పులిహోరకి చింతపండు అనేది నేను వేసాను. ఇప్పుడు దాన్ని మనం కలుపుకోవాలి. ఇప్పుడు పొంగల్ అనేది చక్కెర పొంగల్ కోసమని మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో కొంచెం బెల్లం అనేది ఇలా తరిగి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు వాటర్ అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి. అది పెట్టి వదిలేసానండి, సో అందువల్ల ఆ విధంగా అయిపోయింది అన్నమాట. సో వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బెల్లం అనేది పూర్తిగా కరగాలన్నమాట. పూర్తిగా కరిగిన తర్వాత మనము కుక్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యం అండ్ పెసరపప్పు, అందులో వేసినట్లయితే సరిపోతుందన్నమాట. ముందు బెల్లం అనేది పూర్తిగా కరగనివ్వాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని
మనం ఇలా తిప్పుతూ ఉంటే బెల్లం అనేది కరిగిపోతుంది కాసేపటికి. అప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది. కరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఎలా ఉడికింది అనేది చూద్దాం. ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం కదా, చూసారా కాసేపటికి ఇది ఇంకిపోతుంది, అంటే కొంచెం ముద్దగా అవుతుందన్నమాట. మనకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక 2 మినిట్స్ అనేది ఇలా వదిలేసిన తర్వాత మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి ఆ నెయ్యిలో ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అది చేద్దాం. అండ్ ఇందులోనే మనం కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలన్నమాట. యాలకుల పొడి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. హాఫ్ చేసుకోవాలి. మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మనం ఇది ఆఫ్ చేసుకున్నాం కదా, కొంచెం యాలకులు కూడా మిక్స్ చేసాం కాబట్టి మొత్తం అంతా మిక్స్ చేయాలన్నమాట. మొత్తం అంతటికి కలిసే విధంగా. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. మనకి నాకు వచ్చే విధంగా సింపుల్ అండ్ ఈజీ మెథడే నేను ఎప్పుడు ఎంచుకుంటానంటే క్విక్ ప్రాసెస్ అవ్వాలి, టేస్ట్ కూడా బాగోవాలి. అదేవిధంగా మీ అందరికీ చూపిస్తున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అసలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడైతే మనకి డ్రై ఫ్రూట్స్ అనేది ఆయిల్లో ఫ్రై చేసి నెయ్యిలో ఫ్రై చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చూసారా ఎంత చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా చక్కెర పొంగలి చాలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే కష్టం ఏమీ కాదు, ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా మీరే, ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు గారెలకైతే పాకం అనేది ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా తీసుకోవాలనేది. మనకి జస్ట్ అంటుకోవాలండి ఇలాగా, అంటే మరి తీగ పాకం అని కాదు, ఒక అంటే జిగురులా అంటుకున్నట్లయితే గారెలకు అనేది పాకం అనేది వస్తున్నట్టు. ఈ విధంగా చేయాలి. ఓన్లీ ఒక్క హ్యాండే యూజ్ చేసి చేయాలి. మనకి ఎడమ చేతితో అయితే అసలు పెట్టకూడదు, ఎందుకంటే అమ్మవారికి కదా. సో అందుకని ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఏం లేదండి, కొంచెం వాటర్ అనేది మనం చేతికి డిప్ చేసుకున్నట్లయితే అది లూజ్గానే వచ్చేస్తుంది. సో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మధ్యలో ఈ విధంగా పొడి పెట్టుకోవాలి. వచ్చేస్తూ ఉంటే ఈక్వల్గా ఫ్రై అవుతుందన్నమాట. చూసారా కొంచెం గోల్డెన్ కలర్లో అయితే ఫ్రై అయ్యాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం తీసేసి ఇక్కడ పాకం అనేది పెట్టుకున్నాం కదా, అలా వేడిగా ఉన్నప్పుడు వేస్తే పాకం అనేది ఇందులోకి అబ్జర్వ్ అవుతుంది. సో ఆ విధంగా వేసేసుకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి. ఇందులో వేసేయడమే ఏం కాదు. అండ్ ఇది కూడా ఆ రెండు ఇంకొంచెం ఫ్రై అవ్వనివ్వాలి, ఇంకా కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వనివ్వాలి. రెండు కూడా ఇది అటువైపు ఇటువైపు తిప్పేసుకొని మనం తీసేసుకోవడమే. కాసేపు ఒక 1 మినిట్ అనేది ఇలా ఉంచినట్లయితే అవి పాకంలో పీల్ చేసుకుంటాయి. సో ఈ విధంగా చేసేసుకోవడం అనేది సింపుల్ ఈజీ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వచ్చి చూసారా ఎంత బాగా అయితే పాకం పీల్చుకొని నొక్కుతుంటూ వస్తుంది. మనం ఈ విధంగా ప్రిపేర్ చేయండి. గారెలు చాలా ఈజీగా ఎవరైనా వేసేయగలరు. చూసారా ఎంత బాగుందో. నెక్స్ట్ ఏంటంటే ఈ గారెలు అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో మనం బూరెలు అనేది ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూద్దాం. ఇక్కడ మనం బూరెలకి పూర్ణాలు అనేవి ఇలా చుట్టుకున్నాం కదా, సోపులో కొంచెం మనం కొంచెం బెల్లమైన లేదు అన్నట్లయితే పంచదార కూడా కొంచెం యాడ్ చేసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకుని కలుపుకొని సోప్ అనేది పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక్కొక్క పూర్ణం అందులో వేసుకొని మనం చేతితో వేసినా పర్వాలేదు, లేదు అన్నట్లయితే ఇలా స్పూన్తో కూడా వేసినా చాలా బాగా వస్తాయండి. మనం ఎప్పుడు కూడా బూర్లకి మనం ఒకే స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. సోపు కొంచెం థిక్ ఉండకూడదు, అలాగని పల్చగా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే మనకి బూర్లు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. పూర్ణం కూడా మనం చూసారా ఏ సైజులో చేసుకున్నట్లయితే మనకి బూర్లు కూడా అదే సైజులో వస్తాయన్నమాట. ఈ విధంగా వేసుకున్నట్లయితే సింపుల్గా బూర్లు అనేవి మనం ఇంట్లోనే ఈజీగా వేసేసుకోవచ్చు. ఇవి మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకుంటే బూర్లు అనేవి సింపుల్గా రెడీ అయిపోతాయి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇక్కడ వచ్చేసి మా పాప అయితే నాకు చాలా హెల్ప్ చేస్తుందండి. పీటలకి పసుపు రాసి తనే కుంకుమ వరిపిండితో బొట్లు అవి పెడుతుందన్నమాట. నేను వంటగదిలో బూర్లు అవి ప్రసాదాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు తను ఈ విధంగా అయితే నాకు హెల్ప్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమ్మవారికి పూజ కోసమని నేను అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత కుంకుమ బొట్లు అవి పెడుతూ ఉన్నాను అనమాట. పెట్టిన తర్వాత నేను ఇంకా అమ్మవారి పూజలోకి అయితే కథ చదువుతూ ఉన్నాను.
మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి పూజ అయితే చేసాం అనమాట. మా పిల్లలు అయితే అస్సలు ఉండలేదండి. వాళ్ళు అస్సలు పూజలో కూర్చోమన్నా కూడా వాళ్ళకి తెలియదు కదా చిన్నవాళ్ళు. సో ఆ విధంగా అయితే లేదు. నేను మా హస్బెండ్ అయితే మాత్రం పూజ అనేది చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను. అమ్మవారిది అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ నేను కథ మొత్తం చదువుతూ ఉంటే మా హస్బెండ్ అయితే పూజ అనేది చేస్తూ ఉన్నారనమాట. సో ఈ విధంగా అయితే మా వరలక్ష్మి వ్రతం అనేది సంపూర్ణంగా పూర్తయింది. మళ్ళీ ఎన్నో ఇలాంటి వరలక్ష్మి వ్రతాలు చేసుకోవాలి. ఫస్ట్ వాయినం అయితే అమ్మకి ఇచ్చిన తర్వాత అమ్మకి ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పేరెంటాలకు మిగతా వాళ్ళకి ఇచ్చాను అనమాట. ఎప్పుడు కూడా మనకి తల్లి తర్వాతే కదా ఎవరైనా సరే, అమ్మవారు కూడా అమ్మ తర్వాతే వస్తుంది. సో నేనైతే ముందు మా అమ్మకైతే పేరెంటం ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి ఇచ్చాను. ఈ విధంగా అయితే నా వరలక్ష్మి వ్రతం అనేది చేసుకున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.